హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా మెయిన్గా. అండ్ అలానే ఈరోజు వచ్చేసి నాకు మా మేడం మా బాబు వచ్చేసి లీవ్ ఇచ్చారనమాట. లీవ్ ఎందుకు ఇచ్చారంటే ఈరోజు మా తమ్ముని వాళ్ళకు పెట్టుకున్నా, మా తమ్మునికి లీవ్ ఇచ్చారు. నేను వచ్చేసి మా మేడం అడిగాను అనమాట, ఇట్లా నాకు లీవ్ కావాలి, ఇట్లా మా తమ్ముడు వెళ్తున్నాడు ఈరోజు, ముందు రోజు నేను వెళ్ళినా కదా, వద్దు మా తమ్ముడు రాలేం, ఇట్లా వేరే ఫ్రెండ్స్తో వెళ్ళినా అనేసి. ఈరోజు మా బాబు అండి మా మేడం ఓకే చెప్పలే కానీ మా బాబు ఓకే చెప్పిండు. సరే వెళ్ళిపోలే అని చెప్పిండు, అంటే నీకు ఎట్లా పని ఉండదు కదా వెళ్ళిపోయేటట్టు చెప్పిండు. సో ఈరోజు మా తమ్ముడు అయితే వస్తున్నాడు నన్ను పిక్ చేసుకోనికి. మా తమ్ముడు మా అన్న వాళ్ళు కూడా వస్తున్నారంట. అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఈరోజు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే కువైట్లో జుమ్మా మార్కెట్ అని ఉంటుంది అనమాట, ఫ్రైడే మార్కెట్ అని. అక్కడికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఆ మార్కెట్ మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లానింగ్ అయితే వేసుకుంటాం. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకైతే మొత్తం క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఓకే, మా అన్న వాళ్ళు వస్తున్నామని మెసేజ్ చేసినారు, నేను అందుకనే రోడ్డు మీదకి అయితే వెళ్తున్నా. ఇంకా అలా మా అన్న వాళ్ళు రావడమే నాకైతే షాకింగ్ న్యూస్ చెప్పేసినారు. మా అన్న వాళ్ళు మాతో పాటు అయితే రావడం లేదంట, వాళ్ళు సపరేట్ గా అయితే వెళ్తున్నారంట. ఎందుకంటే కువైట్ లో చెకింగ్ చాలా ఎక్కువ అయిపోయింది. ఈ నడుమ రూల్స్ చాలా పెంచేసినారు. కార్ లో ఇలా వేరే వాళ్ళు చాలా మంది ఎక్కి వెళ్ళకూడదు, వెళ్తే కనుక ఫైన్ వేస్తారు. ఎందుకు రిస్క్ అనేసి మా అన్న మమ్మల్ని అయితే బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ చేసిండు. మా తమ్ముడు అయితే ఈ బస్సు సోయికి వెళ్తుందో లేదో కనుక్కోనికి అయితే వెళ్ళిండు. నేనైతే ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటున్నా. మేము వెళ్లాల్సిన ఏరియాకి అయితే 2 బస్సులు చేంజ్ అయ్యి వెళ్ళాలంట. ఈ బస్సుతో వచ్చేసి నేను ఆ స్టాప్ దగ్గర నేను దింపుతా, ఆ బస్సు నేను చెప్తా ఎక్కేసేయండి అన్నాడు. ఇంకా ఆ మాట అనగానే నేను మా తమ్ముడు అయితే బస్సు ఎక్కేసినాం. మాకైతే తెలియదు అనమాట ఇక్కడ బస్సులు ఎలా ఎక్కడికి వెళ్తాయి అనేసి. ఆ అన్న చూడండి ఎగ్జాక్ట్ గా మమ్మల్ని సిగ్నల్ దగ్గర ఆపేసి ఆ డబుల్ డెక్కర్ బస్సు వెళ్తాది, ఫాస్ట్ గా వెళ్ళిపోండి అని చెప్పిండు. ఫాస్ట్ గా వచ్చేసి డబుల్ డెక్కర్ బస్సు ఎక్కేసినాం. ఇక్కడ సిగ్నల్ కూడా పడిపోయింది. ఇతనికి కూడా చెప్పేసినాం, మాకు ఇలా తెలియదు, కొత్తగా వచ్చినాం కోవిడ్కి, నువ్వే మమ్మల్ని ఆ స్టాప్ దగ్గర పిలువు అని. ఆ సరే అని అన్నాడు. ఇలా తెలియనప్పుడు అయితే మనం అడగాలి ఫ్రెండ్స్, సిగ్గుపడకూడదు అనమాట. మనం డైరెక్ట్ అడగాలి. దేశంలో ఉన్నప్పుడు మనకు తెలియనప్పుడు ఇలా అడగడంలో తప్పేం లేదు. ఇంకా అలా నేను మా తమ్ముడు డబుల్ డెక్కర్ పైకి వచ్చేసి ముందర సీట్లు అయితే కూర్చున్నాం. మా తమ్ముడు వచ్చి 1.5 year అవుతున్నా. మా తమ్ముడు అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు ఈ డబుల్ డెక్కర్ బస్సు. నేను మొన్న 4 నెలల కిందట వచ్చినా, ఇప్పటికే నేను 2వ సారి ఎక్కడం ఈ బస్సు. మా తమ్ముడు అయితే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా టాక్సీలో అయితే వెళ్తాడు, అందుకే నేను బస్సు అయితే ఎక్కడు. ఈ రోజు అయితే ఎక్కిండు, మంచిగా చిల్ అవుతున్నాడు. ఎంతైనా కానీ ఈ బస్సులో ముందర సీట్లో కూర్చుంటే ఆ ఫీలే వేరు, ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రకృతి అందాలు అయితే భలే ఉంటాయి రోడ్డు పక్కన. ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇట్లా రోడ్ల పక్కన చెట్లు మంచిగా డిజైన్ చేసింది. నేనైతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన, నేను మా తమ్ముడు ఇలా వీడియో తీసుకుంటున్నాం. ఈ పక్కన లులు మార్కెట్ ఉంది కదా, ఇదే అంట జుమ్మా మార్కెట్. మేమైతే ఈ బస్ స్టాప్ దగ్గర దిగలే, మర్చిపోయినాం. బస్సు చూడండి ఎగ్జాక్ట్ గా స్టాప్ దగ్గర ఆపుతుంది. నేనైతే వీడియో తీస్తున్నా కానీ మాకు దిగాలనే ఆలోచనే రాలేదన్నమాట. వీడియోలు తీసుకుంటే అలా చూస్తూ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆ బస్ స్టాప్ మిస్ అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తూనే వేరే బస్ స్టాప్ అయితే ఉంది. ఆ బస్ స్టాప్ దగ్గర అయితే దిగిపోయినాం. మా తమ్ముడికి అయితే గట్టింగ్ ఇచ్చేసిన, ఎక్కడో దిగాల్సింది ఇక్కడ తెచ్చి దింపిండు అనేసి. అయినా కానీ మా తమ్ముడు ఏం చేస్తారులే కానీ, మా తమ్ముడు ఇక్కడ రావడం కూడా కొత్త అంటావాడు. ఫస్ట్ టైం అయితే వస్తున్నాడు వీడు కూడా జుమ్మా మార్కెట్ నాతో పాటు. ఆ మార్కెట్ అయితే అక్కడెక్కడో ఉంది. మేమైతే ఇది ఈ బస్ స్టాప్ దగ్గర అయితే దిగేసినాం. ఇంకా ఏం చేసేది లేక కాళ్ళకైతే పని పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడే నడవడం మొదలు పెట్టాం. ఈ రోజు మొత్తం నడుస్తూనే ఉంటాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటది కాళ్ళ నొప్పులు, అబ్బా భయంకరంగా అయితే ఉంటాయి. ఈ రోజు ఒక్క బస్ స్టాప్ మిస్ అయినందుకు చూడండి, నేను మా తమ్ముడు ఇలా రోడ్ అడ్డంగా క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలా అయితే వెళ్ళకూడదు. కోవిడ్ పోలీస్ వాళ్ళు చూస్తే కనుక మన బతాక మీద ఫైన్లు అయితే వేస్తారు. రోడ్ అయితే క్రాస్ అవుతున్నాం కానీ ఒక సైడ్ అయితే చిన్న భయంగా ఉంది, ఎక్కడ పోలీస్ వాళ్ళు వస్తారు అని. ఇంకా అలా ఎలాగోలా లోపలికి అయితే వచ్చేసినాం. వస్తూనే చూడండి ఎదురుగా ఎక్సైడ్ అయితే ఉంది, దాని పక్కనే గ్రాండ్ హైపర్ అయితే ఉంది. మా తమ్ముడికి అయితే సడన్ గా ఒక డౌట్ వచ్చిందంట, ఇదేంద్ర ఇది నువ్వు నేను కోవిడ్ లో ఉంటామని నేను అసలుగా అనుకోలే, ఇలా వెళ్తాము అసలు అనుకోలే అంటున్నాడు. అసలు కోవిడ్ లో ఇలా ఇద్దరం తిరుగుతామని అసలు అనుకోలేదంట మా తమ్ముడు. నేనైతే ఇలా జరగాలని రాసి పెట్టింది కాబట్టి జరుగుతుంది అనేసి అన్న. ఇంకా అలా లులు హైపర్ మార్కెట్ లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం. ఇది జస్ట్ ఊరికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రానికి ఎంటర్ అయినాం లోపలికి. ఇంకా అలా లులు హైపర్ మార్కెట్ నుంచి బయటికి రావగానే మనకు లెఫ్ట్ లో పడుతుంది కదా, అదే అనమాట షుక్ జుమ్మా అన్న ఫ్రైడే మార్కెట్ అన్న రెండు ఒకటే గాయ్స్. ఇది ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, షుక్ జుమ్మా అనేసి ఇక్కడ కోవిడ్ వాళ్ళు అయితే పలుకుతారు, ఫ్రైడే మార్కెట్ అనేసి కూడా కొందరు మన ఇండియన్స్ అందుకు అయితే పలుకుతారు. మీ క్లారిటీ కోసం అయితే చెప్తున్నా. ఇంకా అలా ఎంటర్ అవగానే పక్కన ఉన్న మతం లోపలికి అయితే వచ్చేసాం తినడానికి. పొద్దున్నే చూడండి మేము టిఫిన్ టైమ్ లో బిర్యానీ అయితే తింటున్నాం. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఏం ఆర్డర్ చేయాలో తెలియక బిర్యానీ అయితే చెప్పేసినాం. ఇంకా అలా బిర్యానీ తినేసి తర్వాత టీ కూడా చెప్పేసినాం. టీ అండ్ బిర్యానీ వచ్చేసి 2 యావరేజ్ అయితే ఉన్నాయి. ఇంకా డబ్బులు పెట్టాం కాబట్టి ఎలాగోలా తినేసినాం. ఇంకా అలా ఫ్రైడే మార్కెట్ లోపలికి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. ఇక్కడైతే ఈ టెంట్లు ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి నెంబర్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ నెంబర్ కింద వచ్చేసి అన్ని షూస్ బట్టలే ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, ఈ షూస్ వచ్చేసి నైక్ బ్రాండ్ వి, కానీ ఇవైతే సెకండ్ హ్యాండ్ వి, ఎవరో వాడేటివి. నాకు మంచిగా అర్థం అవుతుంది. అయినా కానీ నేను పర్లేదు అనేసి రేట్ అయితే అడిగినా 12 దినాలు అని చెప్పిండు. ఇదేంది నాకైతే ఏం అర్థం కాలే. 12 దినాలు అంటే దగ్గర 3000 పైన. నీ షూస్ వద్దు, నువ్వు వద్దు పొర సమయం అనేసి పక్క సెక్షన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మా తమ్ముడు షూస్ కొనాల్సిందే అని పట్టిండు, నేనైతే వద్దనేసి పక్కకైతే వెళ్ళిపోతున్నా. అక్కడ ఎదురుగా ఉన్న సెక్షన్ లో వచ్చేసి మొబైల్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, రెండు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉన్న ఏ మొబైల్ పౌచ్ అయినా కానీ 500 ఫీల్స్ అంట. 500 ఫీల్స్ అంటే మన డబ్బులు వచ్చేసి దగ్గర 130 నుంచి 140 రూపాయలు అయితే పడుతుంది. నేను ఒక పౌచ్, మా తమ్ముడు ఒక పౌచ్ కొనాలనేసి ఫిక్స్ అయిపోయినాం. మా తమ్ముడు 11 Pro బ్యాక్ సైడ్ అయితే డిస్ప్లే అయితే వెళ్ళిపోయింది. మా తమ్ముడికి అయితే ఒక మంచి పౌచ్ అయితే చూస్తున్నా. ఫైనల్ గా ఇదైతే సెలెక్ట్ చేసిండు మా తమ్ముడు, ఎందుకంటే ఇది వేస్తే కనుక బ్యాక్ సైడ్ గ్లాస్ అవపరాదు అనమాట పగిలినట్టు. ఇప్పుడు చూసేకున్నా మంచిగా అయితే ఉంది. ఇప్పుడు నా ఐఫోన్ కోసం అయితే చూస్తున్నా ఒక మంచి పౌచ్. గాయస్ మీ అందరికి కూడా చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఉన్న అన్ని చాలా ఓల్డ్ ఇవి, ఇక్కడ మంచి కూడా ఉన్నాయి, కానీ మనం అయితే మంచిగా వెతుకొని అయితే తీసుకోవాలి. నేనైతే నా ఐఫోన్ కి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కదా, దానికోసం అయితే వెతుకుతున్నా. ఫైనల్ గా ఈ రెండైతే దొరికినాయి. ఇవి వచ్చేసి మ్యాగ్నెట్ ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్, ఈ వైర్లెస్ ఛార్జింగ్ అవుతాయి. డైరెక్ట్ మన కార్ లో కూడా అది మొబైల్ స్టాండ్ ఉంటుంది కదా, దానికి అయితే ఆటోమేటిక్ గా అతుకోపోతుంది. దీని రేట్ అయితే 3.5 దినార్ అయితే ఉంది, కానీ ఇతనైతే 500 ఫీల్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా అలా నేను మా తమ్ముడు షేర్ ఒకటి తీసుకొని అతనికి
మనకైతే దినార్ అయితే ఇస్తున్నా. ఈ పౌచ్లు అయితే వర్తే నేను చెప్పొచ్చు. దినార్ అంటే జస్ట్ 270 రూపాయలకి 2 పౌచ్లు అయితే వచ్చేసినాయి. ఐఫోన్ 14 ది, ఐఫోన్ 11 Pro ది. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా జాగ్రత్తగా చూసి తీసుకోండి, ఎందుకంటే మనల్ని మోసం చేసే ఛాన్స్ కూడా ఉంటది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని నిదానంగా ఒకటి చూసుకుంటూ వెళ్తున్నాం నేను మా తమ్ముడు. ఇక్కడ వాచెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు అయితే రోలెక్స్ వాచ్ పక్క కొనాలని ఫిక్స్ అయిపోయినా. మా తమ్ముడు చూడండి పక్కన ఉన్న షాప్ లో గ్రెనేడ్ అయితే పట్టుకున్నాడు. ఇవి వచ్చేసి సేమ్ ఫ్రీ ఫైర్ లో పబ్జీలో ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. రియాలిటీ అయితే ఉంది చాలా, కానీ ఇది వచ్చేసి లైటర్ అంట. అక్కడ పైన ఉంది కదా, అది వచ్చేసి సైడ్ కంటే కనుక అక్కడే ఫైర్ కూడా వచ్చేస్తుంది. భలే ఉంది ఇది చూసేకైతే. ఇంకా మా తమ్ముడు అయితే లైట్లు ఇక్కడ అన్ని టెస్ట్ చేస్తున్నాడు ఊరికలా. నేనైతే ఇక్కడ ఈ బెనోకులర్ ఉంది కదా, దీని అయితే మంచిగా ట్రై చేస్తున్నా ఎలా ఉందో చూద్దాం అనేసి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అయితే ట్రై చేసిన దీన్ని, ఇప్పుడు చూస్తున్నా. లోపల చూస్తే కనుక 10x జూమ్ ఉన్నట్టుంది, హైలైట్ గా అయితే ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ. ఇంకా నేను మా తమ్ముడు వాచ్ నీకైతే వచ్చేసినాం. మనకు కావాల్సింది మెయిన్ గా రోలెక్స్ అండ్ ఫెరారీ ఇలాంటి వాచ్లు అయితే కావాలి, బ్రాండెడ్ వి అనమాట. ఈ రోజు పక్క కొనాలనేసి ఫిక్స్ అయితే అయిపోయినా. మొత్తానికి ఇక్కడైతే చూసండి ఎన్ని రకాల వాచ్లు ఉన్నాయో, రకరకాల వాచ్లు అయితే ఉన్నాయి. ఏంటంటే బ్రాండ్లు నాకు కూడా అర్థమైతలేదు ఇవి. ఫైనల్ గా రోలెక్స్ వాచ్లు అయితే దొరికినాయి. ఇక్కడ ఈ లైన్ మొత్తం రోలెక్స్ వాచ్లు ఉన్నాయి అనమాట. కలర్లు కూడా చాలా అయితే ఉన్నాయి. ఇతను వచ్చేసి 5 దినాలకి చెప్తున్నాడు, గట్టిగా మాట్లాడితే 3 దినాలకి ఇది ఇచ్చేస్తాడు ఫైనల్ గా. ఫ్రెండ్స్ ముందుగానే గుర్తు పెట్టుకుని ఇవైతే రియల్ బ్రాండ్లు అయితే కాదనమాట, ఇవన్నీ వచ్చేసి సెకండ్ కాపీ ఇవి. అందుకే ఇవి వచ్చేసి ఇంత తక్కువగా అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇదైతే ఫెరారీ వాచ్ అయితే ఉంది. ఇది వచ్చేసి 12 దినాలు అయితే చెప్తున్నాడు. నేనైతే ఫిక్స్ అయిపోయినా ఒకటి ఫెరారీ బ్రాండ్ కూడా కొనాలనేసి. నేను మా తమ్ముడు ఒక ల్యాంబోర్గిని వాచ్, ఒక ఫెరారీ వాచ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. అతను వచ్చేసి 25 KD చెప్పి 20 KDకి ఇస్తా ఫైనల్ గా అని అంటున్నాడు. నేను వచ్చేసి 15 KD మీద ఉన్నా, అతనైతే ఇవ్వని అన్నాడు. ఇంకా చాలా షాపులు ఉన్నాయి అనేసి నేను మా తమ్ముడు అక్కడి నుంచి అయితే వచ్చేసినాం. మళ్ళీ మా తమ్ముడు ఇక్కడ టీ షర్ట్లు కూడా వెతుకుతున్నాడు. ఇవి వచ్చేసి సెకండ్ కాపీ, అసలు ఏం బాలేదు ఇవి, వాడినేటి ఎవరు. మా తమ్ముడు ఎంత చెప్పినా వినడం లేదు, ఇవి అయితే చెక్ చేస్తున్నాడు. ఇంకా అలా పక్కన పెట్టేసి వేరే షాప్స్ వెళ్దాం అనేసి వేరే షాప్ కి అయితే వెళ్తున్నాం. ఈ ఫ్రైడే మార్కెట్ లో అయితే A to Z అన్ని ఉన్నాయి మా అమ్మ, ఎటు చూసినా. ఇక్కడ చూడండి ఇంట్లో కావాల్సిన వంట సామాన్లు అయితే చాలా ఉన్నాయి. ఇటు సైడ్ వంట సామాన్లు, ఇటు పక్కలో వచ్చేసి కోవిడ్ వాళ్ళు ఎగలని నెత్తి మీద క్యాప్ పెట్టుకుంటారు కదా, అదైతే ఉన్నాయి. చూద్దాం రండి. ఇవన్నీ వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఇవి, వేరే కోవిడ్ వాళ్ళు యూజ్ చేసినట్టే, కానీ ఇవన్నీ ఒక కోవిడ్ అంతనే అమ్ముతున్నాడు ఇవి. ఇప్పటికే మీకు అయితే డౌట్ వచ్చినచ్చు కోవిడ్ వాళ్ళు ఇవి ఎందుకు అమ్ముకుంటారు అనేసి. కోవిడ్ అయితే 1% పేద కోవిడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా షాప్స్ పెట్టుకుని సేల్ అయితే చేస్తా ఉంటారు. కొందరు అయితే ల్యాండ్ క్రూజర్ కార్లు ఇలాంటి మామూలు సంథింగ్ కార్లు ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లో, ఆ కార్ల మీద వచ్చేసి ఫ్రూట్లు అమ్ముకుంటూ ఉంటారు రోడ్ల పక్కన. ఈ సెక్షన్ ఎండ్ లో చూడండి మొత్తం గ్రీనరీ భలే ఉన్నాయి చూసేకి. ఇంకా ఇక్కడ నుంచి వేరే సెక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, రండి చూపిస్తా ఆ సెక్షన్ ఎలా ఉంటుందో. మనమైతే ఫస్ట్ అది కంప్లీట్ చేసినాం, సెకండ్ వచ్చేసి ఇది, దీని పక్కన ఉండేది కంప్లీట్ చేసినాం. ఇప్పుడైతే థర్డ్ దీంట్లోకి అయితే వెళ్తున్నాం. రండి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. నాకు తెలిసిన దీంట్లో వచ్చేసి మొబైల్ ఇలాంటివి అయితే ఉన్నాయని సెకండ్ హ్యాండ్ ఇవి. అక్కడ కూడా ఒక సెక్షన్ అయితే ఉంది, లాస్ట్ లో అక్కడ కూడా వెళ్ళాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కోవిడ్ వాళ్ళు అయితే పడేసింటారు కదా జుబాలలో, అవి తెచ్చేసుకుని వీళ్ళైతే రిపేర్ చేసి మళ్ళీ ఇట్లా అయితే సేల్ చేస్తా ఉంటారు. ఫ్రెండ్స్ మెయిన్ గా ఒకటి గుర్తు పెట్టుకుని, ఇక్కడ ఉన్న అన్ని యూజ్ చేసినవి అనమాట. కోవిడ్ వాళ్ళు యూజ్ చేసి డస్ట్బిన్ లో పడేసింటారు కదా, అవి చేసి వీళ్ళు రీసైకిల్ చేసి అమ్ముతా ఉంటారు. ఇక్కడైతే ఉన్నాయి కదా ఇలాంటి కొన్ని షాప్స్ అయితే మనకు అవసరం ఏంటి కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇవి మనకి యూజ్ అయ్యేటి కొన్ని కొత్తవి కూడా అమ్ముతారు, మనమైతే చూసి తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మిషన్లకు సంబంధించిన డ్రిల్లింగ్ బిట్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మనకి ఏదైనా అవసరం ఉండి మనకు అది నచ్చితే కనుక తీసేసుకొని మనకు వాళ్ళకు సరిపడంగా రేట్ తెగించుకొని మనమైతే తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జాగ్రత్తగా ఉండండి కొనే ముందు. ఎందుకంటే మనం అది చెక్ చేసుకొని నీట్ గా వర్క్ అవుతుంటేనే తీసుకోండి, చెక్ చేసి తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు మనకు చాలా మోసం అయితే చేస్తారు. ఇక్కడ రాడ్లు ఉన్నాయి కదా ఇలాంటివి అయితే, ఇనుముటి ఇలాంటివి అయితే మనకైతే ఏం కాదనమాట, అవి దాంట్లో మోసం చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి విషయాలు అయితే ఒకటికి 2 మాటలు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా మోసం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ నేను సామ్సంగ్ S24 అల్ట్రా పట్టుకున్నా, దీని బ్యాక్ సైడ్ చూడండి మొత్తం డొల్లా. ఇది మనం పట్టుకొని చూసాం కనపడింది కాబట్టి పర్లేదు. కొన్ని అయితే అసలు లోపల ఉంటాయి కదా, అవి అయితే మనకైతే ఏం తెలియదు కాబట్టి ఏమేం పెడతారో లోపల అసలు చెడిపోయి ఉంటాయి. మరికొన్ని అయితే మన కళ్ళ ముందు రానైతే గంట సేపు తర్వాతనే వెళ్తే కనుక అవి అయితే ఆన్ కావన్నమాట. మళ్ళీ మనం దగ్గరికి వచ్చి అడిగినా కానీ వాళ్ళైతే మనకు మన మీదకి రిటర్న్ అవుతారు. సో అందుకనే చాలా జాగ్రత్తగా అయితే చూసి తీసుకోండి. ఓకే, ఇక్కడైతే ఒక సెక్షన్ లో బట్టలు ఉంటాయి, ఒక సెక్షన్ లో వచ్చేసి షూస్ అయితే ఉంటాయి, ఒక సెక్షన్ లో వాచ్లు అయితే ఉన్నాయి, ఒక సెక్షన్ లో ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే ఉన్నాయి, రకరకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి ఈ సెక్షన్ లో. నేనైతే చెక్ చేస్తున్నా ఒకటి ఏదైనా వర్క్ అవుతాయా చూద్దాం అనేసి. ఇక్కడ చూడండి ఈ ట్రిమ్మర్ అయితే కదా, ఇదైతే వర్క్ అవుతుంది. ఇంకా ఈ ట్రిమ్మర్ వర్క్ అవుతుంది కదా, ఒకవేళ ఇది మనకు అవసరం ఏంటి మనకు కావాలనుకుంటే కనుక మనం బేరం ఆడి తీసుకోవచ్చు ఇలా దగ్గర. ఫర్ సపోజ్ ఇప్పుడు అది వర్క్ అవుతుంది కాబట్టి నేను తీసుకుంటే కనుక డైరెక్ట్ నేను మోసపోయినట్టే, ఎందుకంటే దానికి ఛార్జింగ్ వైర్ లేదు. మరి కొందరైతే నేను ఛార్జింగ్ వైర్ అడిగే తీసుకుంటాను అంటారేమో, కానీ ఇక్కడ ఆ టైంలో అయితే మనకు అడిగే ఛాన్స్ కూడా రాదనమాట. వర్క్ అయితే అందులో సంబంధించింది అనే మైండ్ సెట్ అయితే ఉంటుంది. సో అందుకే మంచిగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఓకే, పక్కన ఉన్న అంగట్లో చూడండి సుత్తి అయితే ఉంది, KGF లో వాడినారు కదా, సేమ్ అలాంటిది, అంత పెద్దగా ఉంది. ఇదైతే చాలా బరువుతో అయితే ఉంది. ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి కవర్ మంచిగా ప్యాక్ చేశారు. ఇవి కొత్తగా అనుకున్నారు కానీ ఇవి కూడా సెకండ్ హ్యాండ్ ఇవి అనమాట. కోవిడ్ వాళ్ళు యూజ్ చేసింటారు కదా, అవే ఇవి వాళ్ళు మంచిగా రిపేర్ చేసి ఇట్లా ప్యాక్ చేసి పెట్టినారు. ఒకవేళ ఇలాంటివి మనకు అవసరం ఉండి మనకు కావాలనుకుంటే కనుక తీసేసుకోవచ్చు. మాక్సిమం ఇక్కడ డ్రైవర్లకి ఇంట్లో పనిచేసే వాళ్ళకి మనకి ఇలాంటి విషయాలతో అయితే మనకు అనవసరం, మనకైతే అవసరమే ఉండదు ఇవి. కానీ మీ అందరికి ఒకసారి చూపిద్దాం అనేసి ఒకసారి అయితే చూపిస్తున్నా, క్లారిటీగా చూసేయండి. ఓకే, ఇక్కడ చూడండి గేమింగ్ చైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యూజ్డ్వి అనమాట. చూసే కూడా చాలా మంచిగా కొత్తదాని తిననే ఉంది. మీకైతే ఒకటి చెప్తా చూడండి ఫ్రెండ్స్, కోవిడ్ వాళ్ళు కొద్దిగా పాడవగానే బయట పడేస్తారు, వాళ్ళు ఎక్కువ అయితే వాడరు. ఇలాంటివన్నీ వీళ్ళు నీట్ గా ప్యాక్ చేసి ఇలా మనకైతే సేల్ చేస్తారు. ఇప్పుడైతే చూడండి క్లారిటీగా ఇలా టెంట్లు ఉన్నాయి కదా, ఈ టెంట్ల కింద రకరకాలు అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్క రకం ఒక్కొక్క టెంట్ కింద అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి డ్రిల్లింగ్ సంబంధించిన బిట్లు ఉంటాయి కదా, సేమ్ అలాంటివి అయితే ఉన్నాయి. పెద్దవి అయితే ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటాయి కదా అవి బిట్లు.
మనం ఇప్పుడు టైర్లు అందుకు ఇప్పుడు తీస్తాం కదా, సేమ్ అలాంటివి అనమాట. చాలా పెద్ద పెద్ద అయితే ఉన్నాయి, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడండి ఈ పక్కన ఇలాంటి బగ్గీలు ఉన్నాయి కదా, ఇవైతే మా ఇంట్లో 4 ఉన్నాయి అనమాట. మా పిల్లలు పెద్దగా అయితేనే మా వాళ్ళు కూడా బయట పడేస్తారు, అవి తీసుకొని వచ్చుకొని ఇక్కడ వీళ్ళు సేల్ అయితే చేస్తారు. సేమ్ ఇలాంటివి ఉన్నాయి మా ఇంట్లో అయితే. మా పిల్లకాయలు ఇల్లు మొత్తం ఇవైతే దీంట్లో రప్ప తొలేస్తా ఉంటారు. ఇక్కడ చూడండి మెర్సిడీస్ బెంజ్ రెడ్ హై మోడల్ అయితే ఉంది. ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం టైర్స్ కు సంబంధించిన సెక్షన్ అయితే ఇదంతా. పక్కన చూడండి BMW X6 అనమాట, రిపేర్ కి అయితే వెళ్తుంది. ఇలా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కదా, ఇలాంటివి అయితే చిన్న చిన్న పిల్లలకి అయితే భలే నచ్చుతాయి అనమాట. ఇవైతే మనం కూడా కొనేసుకొని ఇండియాకి అయితే సేల్ అయితే పంపించుకోవచ్చు. ఇక్కడ చూడండి పక్కన వాటర్ మోటార్లు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద వాటర్ మోటార్లు ఇవి. ఇక్కడ చూడండి కూలర్లు కూడా ఉన్నాయి. ఈ కూలర్లు అయితే ఇప్పుడు ఎండాకాలంలో మంచిగా అయితే అవసరం అవుతాయి. బయట పని చేసుకునే వాళ్ళు ఇలా ఏసీలు గీసీలు కొనలేరు కదా, వాళ్ళైతే ఇలా కూలర్లు తీసుకొని వెళ్ళి దీంతో అడ్జస్ట్ అవుతారు. ఇక్కడ చూడండి లాకర్లు కూడా ఉన్నాయి. ఈ లాకర్లు వచ్చేసి కోవిడ్ వాళ్ళు దీంట్లో డబ్బులు ఇలాంటివి అయితే పెట్టుకుంటారు. ఇక్కడ లాకర్లు చూడండి మంచిగా అయితే ఉన్నాయి, మంచిగా కూడా వర్క్ అవుతున్నాయి. ఒకవేళ ఇవి మనకు కావాలనుకుంటే కనుక మనం కొనేసుకొని ఇండియాకి అయితే ఇంటికి పంపించుకోవచ్చు మనం ఇవి. ఈ లాకర్ చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి లాకర్, ఇవన్నీ పిన్నులు అన్ని పెట్టుకోవచ్చు దీనికి. ఇక్కడ చూడండి ఇవన్నీ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అనేటట్టు ఉన్నాయి. ఎన్ని బిట్లు చూడండి, చూసేనే షాక్ అయిపోతుంది. ఇక్కడ ఇవైతే మంచిగా బయట పని చేసుకునే వాళ్ళకైతే మంచిగా అవసరం అవుతాయి. మెయిన్ గా అయితే కోవిడ్ కి వచ్చి బయట పని చేసుకుంటారు కదా, వాళ్ళ ఓన్ గా వాళ్ళకైతే మంచిగా అవసరం అయితే ఇలాంటి లెవెల్వి ఇలాంటివన్నీ బిట్లు ఇలాంటివి సెకండ్స్ లో ఇక్కడ తక్కువ అయితే కొనొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు బయట పని అంటే కూడా గుర్తుకొచ్చింది, నేను చెప్తున్నా చూడండి. ఈ కోవిడ్ కి వచ్చిన తర్వాత చాలా మంది బయట పని చేసుకుంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి కొత్తవి కొనాలంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, సో వాళ్ళు ఇలాంటివి వచ్చేసి ఇక్కడ స్విగ్ జూమ్ అని ఉంటుంది అనమాట. ఫ్రైడే ఇక్కడికి వచ్చి చాలా మంది కొనుక్కొని వెళ్తారు. నాకు తెలుసు అనమాట, హోటల్ సామాన్లు కావచ్చు, A to Z ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి సెకండ్స్ లో. చాలా మంది ఇక్కడ కూర్చొని అయితే కొనుక్కొని వెళ్తారు. మా తమ్ముడు చూడండి ఇక్కడ వాచ్లు ఉంటే వాచ్లు చూస్తున్నాడు, వర్క్ అయితే కాదా అనేసి. అవి ఏ వర్క్ అయితే లేవు అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చాలా ఐఫోన్లు ట్యాబ్లు ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ అందరూ యూజ్ చేసినవి పాడైనవి ఇవే అనమాట. ఏదైనా వర్క్ అయితే కనుక మనకు నచ్చి అది ఒకవేళ మనకు నచ్చితే కనుక తీసుకొని వెళ్ళి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. వాచ్లు ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి చూసేకి. ఏదైనా వర్క్ అయితే లేమని మేమైతే ట్రై చేస్తున్నాం, కానీ ఒక్కటి కూడా వర్క్ అయితే లేదు, ఆన్ అయితే లేదు ఇది. ఇక్కడ చూడండి చాలా అయితే ఉన్నాయి, ల్యాప్టాప్లు ట్యాబ్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఫోన్లు కూడా రండి చూద్దాం ఏదైనా వర్క్ అవుతుందేమో. ఇక్కడైతే ఒక ట్యాబ్ అయితే ఆన్ లో రండి చూద్దాం. ఇది వచ్చేసి యాపిల్ అయినా కానీ ఇది పగిలిపోయినా కానీ వర్క్ అవుతుంది. చూడండి అతను అడిగినా ఎంత పడుతుంది అని, జస్ట్ 3 KD అంటున్నాడు. 3 KD అయినా కానీ అది మనకు వర్క్ అవుతుందో కాదో, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ఛార్జింగ్ వేర్ లేదంట, ఏం లేదంట, ఎలా తీసుకుంటాం చెప్పండి. ఇక్కడ ఉన్నాయి కానీ ఛార్జింగ్ వైర్లు కొన్ని అవి అయితే దానికి అయితే సెట్ అయితే లేవు. మా తమ్ముడు అయినా పర్వాలేదు చూద్దాం అనేసి ఒకసారి చూస్తున్నాడు. చూడండి కెమెరా క్వాలిటీ అయితే హైలైట్ ఉంది. ఎంతైనా ఐఫోనే కదా, ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ చుక్కలో పడుతున్నాయి. చూడండి నేను వీడియో తీస్తున్నా ఎంత క్లారిటీగా వచ్చిందో చూడండి. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ముందు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి దీంట్లో. వీళ్ళు ఇది యాప్ వచ్చేసి కొట్టుకొచ్చారో లేక వీళ్ళు కోవిడ్ వాళ్ళు ఎవరైనా అమ్మేసినారో తెలియదు, కానీ వేరే వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి కోవిడ్ వాళ్ళవే. ఇలా అన్ని 1-2 మాటలు చూసి ఆలోచించుకుని మరి అయితే తీసుకోండి. ఓకే, మేమైతే దీనికి అసలు కొనదలుచుకోలేదు, ఎందుకంటే ఇది స్క్రీన్ డ్యామేజ్ ఎంత ఉంది కదా, అందుకని వదిలేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ స్పీకర్ వచ్చేసి మనం పార్టీకి కానీ ఏదైనా మన ఇంట్లో సౌండ్ సిస్టమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా పెద్దగా అయితే ఉంది, ఇది చూసే కూడా చాలా బాగుంది. ఇది నేను వచ్చేసి అన్న అడుగుతున్నా ఇది ఎంత పడుతుంది, వర్క్ అవుతుందా లేదా అనేసి. అన్న ఉండి 10 దినాలు పడుతుంది, వర్క్ అవుతుంది, మీరు వెళ్ళి రిపేర్ చేయించుకోవాలని అంటున్నాడు. ఇంకా మనం వద్దులేరా సామి అనేసి అది ఎక్కడే పెట్టేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ సెక్షన్ లో చూడండి బగ్గీలు, జనరేటర్లు ఇలాంటివి అయితే ఉన్నాయి, ఫ్రిడ్జ్లు సేమ్ చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి జిమ్ కూడా ఉన్నాయి, రండి ఆ జిమ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ వచ్చి చాలా కొత్తగానే ఉన్నాయి, అన్ని నీట్ గానే ఉన్నాయి, కానీ ఇవన్నీ కొత్తవి అంట. మనం అయితే సెకండ్ హ్యాండ్ అనుకున్నాం, కానీ కొత్తవి ఉన్నాయి. ఇక్కడ యూజ్డ్ ఉన్నాయి అనమాట, యూజ్డ్ ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి. నేనైతే అలా కొద్దిగా సరదాగా జిమ్ అయితే చేస్తున్నా. అన్న వాళ్ళు చూడండి చూసి వెళ్ళిపోయి అక్కడ నిలబడి నవ్వుతున్నారు నన్ను చూసి. ఎంత బాగా చేస్తున్నావు, బాగున్నాయి వర్క్ అవుతున్నాయి అని అంటున్నారు. నేనైతే మంచిగా వర్క్ అవుతున్నాయి, బాగున్నాయి అని చెప్పేసిన వాళ్ళకి. ఇంకా ఈ మిషన్ దగ్గర నుంచి పక్క మిషన్ దగ్గరికి అయితే వెళ్తానండి. ఈ మిషన్ వచ్చేసి ఉంటది కదా యాప్స్ అనమాట, యాప్స్ కి సంబంధించిన వర్కౌట్ చేసేది ఇది. ఒకసారి చూపిస్తానండి. ఇట్లయితే యాప్స్ కి అయితే చేయొచ్చు, యాప్స్ కి అన్ని పుల్అప్స్ పుల్ డౌన్ చేయొచ్చు. ఈ సెక్షన్ మొత్తం అన్ని జిమ్ముటీ ఉన్నాయి అనమాట. జిమ్ముటీ 1, 2, 3 చాలా ఉన్నాయి ఈ సెక్షన్ లో. జిమ్ముటీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. వన్స్ కోవిడ్ వచ్చిన తర్వాత జిమ్ చాలానే ఉంటది కదా, వాళ్ళు వచ్చేసి ఇవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళ రూమ్ పెద్దగా ఉంటే కనుక వాళ్ళ రూమ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఒక మిషన్ కొనుక్కొని వెళ్తే కనుక అన్ని రకాలు అయితే చేయొచ్చు. చూసే కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి 60 దినాలు 50 దినాలు అయితే చెప్తున్నారు రేట్లు. ఇక్కడైతే బాక్సింగ్ బ్యాగ్ ఉంది చూడండి, బాక్సింగ్ బ్యాగ్ అనమాట ఇది. జిమ్ చేసే వాళ్ళందరూ మనం లేని బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలని ఇలాంటి బాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్ నుంచి ఎదురుగా సెక్షన్ లోకి వెళ్తే కనుక అక్కడ చూడండి కోవిడ్ వాళ్ళు కూర్చునే దివాన్లు అయితే ఉన్నాయి, చూపిస్తాయి. ఇవి కూడా ఇక్కడైతే ఎటు చూసినా కోవిడ్ వాళ్ళు కూర్చునే దివానీలే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కొత్తగానే ఉన్నాయి. ఈ కోవిడ్ వాళ్ళు కూడా సగం యూజ్ చేసి బయట పడేసింటారు అనమాట. వాళ్ళకి నచ్చకపోతే వెనక డిజైన్లు వేరే అయితే కొంటారు. కోవిడ్ వాళ్ళని ఇలా పెట్టేసుకొని కూర్చొని అయితే టీ తాగుతూ ఉంటారు ఇట్లా కూర్చొని. ఇంకా తర్వాత అలా పోయి వెళ్ళి కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. మొత్తం టైర్డ్ అయిపోయినాం, మొత్తం అంతా తిరిగేసి మొత్తం ఎన్ని తిరిగేసినాం, చాలా తిరిగేసినాం. ఇదే అనుకుంటా ఫైనల్ నాకు తెలిసినందులో. ఇలా నేనైతే ఒక విమ్టో కొన్నా, మా తమ్ముడు అయితే ఒక 2 కూల్ డ్రింక్స్ అయితే కొనుక్కున్నాడు. కానీ ఇక్కడైతే ఒక క్రేజీ మూమెంట్ అయితే జరిగింది. వేరే ఇద్దరు వచ్చేసి మమ్మల్ని అడుగుతున్నారు అనమాట, ఎందుకు వీడియోలు తీస్తున్నారు అనేసి. వాళ్ళిద్దరు వచ్చేసి ఈ షాప్ లో అమ్మాయికి లైన్ అయితే వేస్తున్నారంట. నా దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి పర్మిషన్ అడిగినావు నువ్వు అది ఇది అనేసి. నేనైతే డైరెక్ట్ ఆమెను అడిగేసాను, నీకేమైనా ప్రాబ్లమ్ అనేసి. ఆమె నో ప్రాబ్లం అనేసి అన్నది. తర్వాత ఈ మ్యాటర్ అంతా నాకు ఆమెనే చెప్పింది. ఇద్దరు వచ్చి మేము వీడియో తీసుకుంటే ఒక షాప్ లో అమ్మాయితో మాట్లాడుతూ వీడియో తీసుకున్నాను అలా. వాడు వచ్చి నన్ను ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు అమ్మాయిని అడిగినావు వీడియో తీసుకుని, నీకు ఫస్ట్ విత్ పర్మిషన్ తీసుకున్నావు అంటున్నాడు. నేనండి డైరెక్ట్ ఆమె అడిగినా, నీకేమైనా ప్రాబ్లమ్ వీడియో తీసుకున్నా అంటే ఆమె నో ప్రాబ్లం అనేది. ఇద్దరు అమ్మాయికి లైన్ వేస్తారన్నమాట వాళ్ళు ఇద్దరు ఆడ.
అవులేదు కాకపోతే వాళ్ళిద్దరు అమ్మాయికి ఏం లేదు సార్, మేము వీడియో తీసుకుంటే వాళ్ళకి మండి మాకు దగ్గరికి చడుస్తున్నారు అనమాట, మా మీద పడుతున్నారు. అవులే కదా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు గాయస్, జాగ్రత్త అండి. మెయిన్గా కోవిడ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే వీడియో లేవు. ఇంతకు ముందు కూడా నాకు ఒక అమ్మాయి నా మీదకి వచ్చింది అనమాట. ఆ రోజు పక్కన మా మేడం ఉండి ధైర్యంగా మాట్లాడింది. ఇక్కడ ఉన్నాయి కదా ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం జూలియా సెక్షన్ అనమాట. కోవిడ్ వాళ్ళు ఇంట్లో కింద వేసుకుంటారు కదా కూర్చునేకి, ఇట్లా దివాని మధ్యలో అందుకు వేస్తారనమాట మనకు కాళ్ళ కింద కూర్చునేకి. ఇవన్నీ వచ్చేసి జూలియాలు అంటారు ఇక్కడ కోవిడ్ వాళ్ళు. ఇవైతే ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం ఇవే ఉన్నాయి ఎక్కువగా. ఇంకా నేను మా తమ్ముడు ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాం. కానీ మేమైతే ఓన్లీ జస్ట్ ఏం కొనలేదనమాట. ఇంకా మేమైతే వాచ్లు కొనాలి. జస్ట్ ఇప్పుడు ఇవైతే ఓన్లీ పౌచ్లు అయితే ఉన్నాం మొబైల్ కి. వాచ్లు కొనాలి, ఇంకా చాలా అయితే కొనాలి. ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది అనమాట. బ్లూటూత్ సేమ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది. 5 దినార్లు చెప్పేసి 2.5 దినాలకి అయితే ఇస్తున్నాడు. మా తమ్ముడు అయితే కొనేద్దామని అనుకున్నాం నేను మా తమ్ముడు. కానీ లాస్ట్ వచ్చేసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది ముందుకు లేనేసి మేమే ఇంకా వద్దులేనేసి మళ్ళీ ఫిక్స్ అయిపోయాకనే పెట్టేసినాం. మెయిన్ గా గైస్ ఇక్కడైతే ఒక 4 వాచ్లు అయితే సెలెక్ట్ చేసినాం. పెద్ద రచ్చ అయితే చేసేసినాం. ఇక్కడ ఒక రోలెక్స్, ఒక ఫెర్రారీ, 2 టామీ అయితే చూసినాం అనమాట. ఈ దీంట్లో రేటు ప్రైస్ మీద అయితే మేము బేరం అన్నం చూడు, పెద్ద అవులేగా అయితే అన్నం బేరము. అతను చెప్తున్న రేట్లకి అయితే మేమైతే షాక్ అయిపోయినాం అనమాట. ఒక్కొక్క రేట్లు అట్లా చెప్తున్నాడు. ఈ ఒక్క ఫెరారీ వాచ్ వచ్చేసి 12 దినార్లు చెప్తున్నాడు. రోలెక్స్ వాచ్ వచ్చేసి 8 దినార్లు చెప్తున్నాడు. పక్కన 2 టామీ ఉన్నాయి కదా అవి వచ్చేసి 5 దినార్లు అంట. మొత్తం 30 దినార్లు అని చెప్తున్నాడు. నేనైతే అసలు బేరం ఆడమే నాకు చేత కాదు. మా తమ్ముడు ఆడుతున్నాడు బేరం. నాకైతే నవ్వు వస్తుంది. మొత్తం 10 దినార్లు ఇస్తున్నాడు మా తమ్ముడు అయితే. 30 అంటే ఆ అన్న అయితే 10 దినార్లకు ఫెరారీ వాచ్ రాదు, వెళ్ళిపో అని అంటున్నాడు. మా తమ్ముడు అయినా కానీ వదులుతున్నాడు. సరే నీ రేటు చెప్పని మళ్ళీ అతనికి అయితే ఒక రేటు చెప్పిస్తున్నాడు. అతను వచ్చేసి మళ్ళీ 30 నుంచి 25కి వచ్చిండు. మా తమ్ముడు మళ్ళీ 1 దినార్ పెంచి 11 దినార్లు అంటున్నాడు. పెద్ద రచ్చ చేస్తున్నారు వీళ్ళిద్దరు, మా తమ్ముడు ఆ అన్న. లాస్ట్ వచ్చేసి ఆ అన్న వచ్చేసి రాదు వెళ్ళిపోయి అని చెప్తున్నాయి, కోపడుతున్నాడు అనమాట. ఇంకా మేమైతే లాస్ట్ వెళ్ళిపోయి అయితే రెడీ అయిపోయినాం. మా ఒక అన్న నుండి పని ఇక్కడ వచ్చి మేము సెలెక్ట్ చేసిన వాచ్ వచ్చేసి రోలెక్స్, ఫెరారీ, 2 టామీ అనమాట. ఇంకో వేరే షాప్ అయితే ల్యాంబోర్గిని సెలెక్ట్ చేసినాం. ల్యాంబోర్గిని ఫెరారీ సెలెక్ట్ చేసినాం. అవి వచ్చేసి 24 దగ్గర. ఇక్కడేమో 4 వాచ్లు కలిపి 24-25 దినాలు చెప్తున్నారు. మీరు గమనించాక మనం ఒక్క షాప్ ఇతను వచ్చేసి పక్క షాప్ అతను అనమాట. ఇతను మా దగ్గర వచ్చేసి రండి నేను ఇప్పిస్తారండి అనేసి అట్లా ఇట్లా మాట్లాడేసి లాస్ట్ 20 దినాలు చెప్తున్నారు. మా తమ్ముడు 11 నుంచి 12కి వచ్చిండు. ఇంకా అసలు ఇవ్వనండి మా తమ్ముడు అంటున్నాడు. నేనైతే ఇంకా అట్లీస్ట్ ఎంత కొంత ఇచ్చేసి తీసుకుని వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయినా. మా తమ్ముడు అసలు లేనే లేదు, కుదరదని అంటున్నాడు మా తమ్ముడు. నేను మా తమ్ముడి దగ్గరకు వచ్చేసి ఎంత కొంత ఇచ్చేసి వెళ్దాం పట్టుకు బ్రో అని అంటున్నా. మా తమ్ముడు నన్ను ఏడుస్తున్నాడు, నీకు తెలియదులే గమ్మునుడు, నువ్వు వస్తాయి లేను గమ్మునుడు అని అంటున్నాడు. ఇంకా లాస్ట్ కి మా తమ్ముడు అయితే 15 దినాలకి అయితే బేరం అయితే తెచ్చేసిండు. ఒక ఫెరారీ, ఒక రోలెక్స్, 2 టామీ వాచ్లు. ఒక ఫెరారీ వచ్చే 12 దినాలు అమ్ముతున్నాడు. అలాంటిది మేమైతే 15 దినాలకు కొనేసినామని. అవులే నాకైతే భలే నవ్వుతుంది. ఇంకా అలా డబ్బులు ఇచ్చేసాం. శాపతం చూడండి చాలా ఫీల్ అవుతుండవు పాపం. మేము తక్కువ తీసుకెళ్తున్నాం అనేసి ఒక 4 వాచ్లు. ఎంతైనా కానీ మా తమ్ముళ్ళు అంటే అయితే ఒకరు ఉండాలి. నేనైతే 30 దినాలు అంటే నేను ఒక 20 దినాలకు ఏమైనా మాట్లాడుకుని తీసుకుని వెళ్దాం అనుకున్నా. కానీ మా తమ్ముడు 15 దినాలకు తీసుకుని వచ్చిండు. మీరు కూడా ఇలానే అడిగి తీసుకోండి గాయస్, ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చెప్తారు, మనకు నచ్చినట్టు మనం ఇచ్చి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ చూడండి చేపలు పడతారు కదా గాలాలు, సేమ్ అవి అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా అయితే ఉన్నాయి. ఒకవేళ ఇలాంటివి కూడా మనకు కావాలనుకుంటే కనుక మనం వచ్చేసి మాట్లాడుకొని తీసుకుని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి దాంట్లో వైర్ రోప్ చుడతాం కదా, సేమ్ అదనమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, గాలాలు ఎంత పెద్దగా ఉన్నాయో స్వామి, చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుండి బయటకి అయితే వెళ్ళిపోతున్నాం నేను మా తమ్ముడు. ఇదంతా విజిట్ అయితే చేసినాం ఈ రోజు సక్సెస్ఫుల్ గా. మెయిన్ గా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. ఈ రోజు అయితే ఈ షూక్ జూమ్ అనేది ఫ్రైడే మార్కెట్ అనేది సక్సెస్ఫుల్ గా మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి టాక్సీ తీసుకుని డైరెక్ట్ మాల్యాకి అయితే వెళ్ళిపోతున్నాం. మా తమ్ముడు అయితే టాక్సీ మాట్లాడడానికి అయితే వెళ్ళిండు. మనకు అరబిక్ లో మాట్లాడడం రాదు కాబట్టి మనం అయితే బయటనే ఉన్నాం. మా తమ్ముడు అయితే మాట్లాడుతున్నాడు ఆయనతో. ఇప్పుడు మేము మాల్యాకి దేనికి వెళ్తున్నాం అంటే, మాల్యాలో వచ్చేసి ఒక అన్న ఉన్నాడంట. ఆ అన్న ఉంటే కనుక అక్కడికే వెళ్తున్నాం. మామూలుగా అయితే కోవిడ్ టవర్ లకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ టైం అయితే విజిట్ చేయాలి కోవిడ్ టవర్ లకి. నిజంగా చెప్తున్నా గైస్, ఈ కార్ ఎక్కినందుకు మంచిగా ఎంజాయ్ చేసినాం నేను మా తమ్ముడు అయితే. ఏమంటాడంటే ఇక్కడ ఒక నఫర్ ఉన్నాడంట, వీళ్ళ సేమ్ అంటే సదీక్. ఆ మంచి వచ్చేసి ఇండియాకి రాని పిలిచాడంట. పిలిచింటే ఈ మంచి వచ్చాడంట. 3 నెలలు ఇంటికంటే మన ఇండియాలో పని చేశాడంట. మన మద్రాసులో పనిచేసి మళ్ళీ ఇక్కడ కువైట్కి వచ్చాడంట. ఇంతసేపు వాళ్ళిద్దరు అరబిక్ లో మాట్లాడుకున్నారు గాయస్. నాకైతే ఏం అర్థం కాలేదని మా తమ్ముడు నాకైతే ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. ఇతని కార్ లో ఫ్రెండ్స్ బేస్ అందుకు ఎక్స్ట్రాగా ఫిట్టింగ్ చేస్తున్నాడు. సౌండ్ సిస్టమ్ అయితే హైలైట్ గా అయితే ఉంది. చూశారు కదా సౌండ్, ఏమన్నా ఉందా, కొత్త ర్యాంప్ అయితే ఉంది. ఎంతైనా కానీ ఇలా బయట పనికి వస్తే అన్ని తెలుసుకోగలుగుతాం. బెన్నే ఫాస్ట్ గా రూట్స్ తెలుసుకోగలుగుతాం, బెన్నే మాట్లాడగలుగుతాం. అరబిక్ అంతా మొత్తం కోవిడ్ మొత్తం ఎడికి తెలిసిపోతుంది బయట పనికి వస్తే. ఓన్లీ డబ్బుల విషయంలోనే ఇష్యూస్ అయితే వస్తాయి. ఏమంటే మనం పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఎక్కడైనా తెలియ పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేని ఇంకా రాదు. కానీ ఇంకా అలా టాక్సీ అన్న మమ్మల్ని అయితే మాలియా బ్రిడ్జ్ దగ్గర అయితే దించేసిండు. నేను మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాం మా అన్నను కలిసనికి. మాలియాకి అయితే మనం అయితే సెకండ్ టైం వచ్చినాం కోవిడ్ లో. మాలియా వచ్చేసి మాలియా అనే దానికన్నా మినీ ఆంధ్ర అంటే సరిపోతుంది. మొత్తం మన తెలుగు వాళ్ళే, ఎప్పుడు చూసినా తెలుగు వాళ్ళే ఉంటారు. ఇంకా
ఇంకా అలా నేను మా తమ్ముడు మాలియాలో కొద్దిసేపు అయితే అలా తిరిగేసినాం. మాలియాలో అయితే ఫుల్ చెకింగ్ ఉంది గాయస్. కొత్తగా వచ్చిన వాళ్ళు కోవిడ్కి అయితే జాగ్రత్తగా ఉండండి, సివిల్ ఐడి లేకుండా పేరుకి అయితే రావద్దండి. నేను మా తమ్ముడు చూడండి మాలియాలో అలా సరదాగా తిరుగుతుంటే సడన్ గా మా ఊరితో అయితే అవపడిండు. ఇలా మన ఊరి వాళ్ళు మనకు సడన్ గా అవపడితే కనుక భలే హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది సడన్ గా మా భాషను చూసేసరికి. ఇంకా అలా భాషతో కొద్దిసేపు మాట్లాడి నేను మా తమ్ముడు ఫుడ్ తీసుకుని డైరెక్ట్ వాళ్ళ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మాలియాకి వస్తే ఈ బ్రిడ్జ్ పక్క ఎక్కుతారు, ఎందుకంటే ఈ రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ మారనికి అయితే ఇది బ్రిడ్జ్ అయితే పక్క ఎక్కాల్సిందే. ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత మళ్ళీ ఈ బ్రిడ్జ్ ఎక్కాలా. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగితేనే అవలకైతే వెళ్ళిపోతాం బీచ్ దగ్గరికి. ఇంకా అలా బీచ్ దగ్గరికి వచ్చేసరికి మా అన్న కూడా ఉన్నాడు. మా అన్నది కూడా ప్రొద్దుటూరే గైస్, మన ప్రొద్దుటూరే మా అన్నది కూడా. ఒక సైడ్ ఎండ అయితే సంపిడుస్తుంది, ఒక సైడ్ అయితే చల్లంగా వాటర్ గాలి అయితే ఒక సైడ్ కొడుతుంది. ఇక్కడికి నచ్చుకుంటూ వచ్చేసరికి నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. నేనైతే మార్నింగ్ కూడా సరిగ్గా తినలే. ఇంకా అలా ఒక చెట్టు చూసుకుని ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాం నేను, మా అన్న, మా తమ్ముడు. మేము వచ్చేసి తినేకి ఏమేమి తెచ్చుకున్నాం అంటే సంగటి, రోటీలు, చికెన్, పాయ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాం. అండ్ అలానే థమ్స్ అప్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాం. టేస్ట్ అయితే హైలైట్ గా అయితే ఉంది. సంగటి, పాయ అయితే నాకైతే ఒక్కసారిగా ఇండియాలో తింటున్నట్టే అనిపిస్తుంది. సేమ్ అనమాట, హైలైట్ గా అయితే ఉంది పాయ విత్ సంగటి. ఇంకా అలా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉన్నారు చెట్ల కింద, ఎందుకంటే ఎండ ఎక్కువ పెడుతుంది కదా, ప్రతి ఒక్కరు చెట్టు కింద అయితే కూర్చున్నారు. ఇంకా అలా మా తమ్ముని కోవిడ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అనేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరినాం. నాలుగుకే మేబీ నాకు తెలిసినంతలో నాకు ఇదే లాస్ట్ చుట్టి, ఎందుకంటే నేను ఈ ఎండలకాలం అయిపోయిన వరకు రావద్దు అనుకుంటున్నా. ఎండలు అయితే విపరీతంగా పెడుతున్నాయి అండ్ అంతలో తిరిగి కాళ్ళు అయితే భయంకరంగా నొప్పి తీస్తున్నాయి. ఇప్పుడు చూడండి నేను అయితే సడన్ గా నొక్కుంటున్నా, నా కాళ్ళు వస్తుంటే మా తమ్ముడు నాకు తెలియకుండా వీడియో తీస్తున్నాడు సైగ్గా. ఇంకా అలా బస్సు దిగేసి మా ఏరియా వరకు కాలినడక ప్రయాణం అయితే మొదలు పెట్టినాం. మా ఏరియాలో అయితే బస్ స్టాప్ అయితే లేదనమాట, కొంచెం దూరంగా అయితే దిగాలి. మార్నింగ్ కి ఇప్పటికి చూడండి, మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ముఖం తెల్ల ఉన్నది, ఇప్పుడు వచ్చేసరికి మొత్తం నల్లంగా ఫుల్ టైడ్ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. బాగుంటాను, బాయ్.